నాతో ఎంఫిల్ క్లాస్మేట్స్గా ఉన్నటువంటి డాక్టర్ ఉమామహేశ్వరరావు, కరుణశ్రీ ముగ్గురం కలిసి చింతన అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సాహిత్య విమర్శ రూప కృషిని గురించి ఒక నలుగురు వక్తలు మాట్లాడుతూ రావడం అనేది దాని ఉద్దేశం. సరే, అనుకోకుండా అది రంగనాథాచార్య గారితో ప్రారంభమైంది. రంగనాథాచార్యుల వారి భావజాలంతో నాకేమీ దగ్గరతనం లేకపోయినా మా వైష్ణవ సంప్రదాయానికి పెళ్లి పెరుమాడు రంగనాథుడు కాబట్టి వారితోనే ప్రారంభమైంది అని నేను నాకెందుకు ఆ రకమైనటువంటి విశ్వాసం అనుకోకుండా ఏర్పడింది. అది తర్వాత ఇప్పుడు చేకూరు రామారావు గారి దగ్గర వచ్చాము. ఇంకా కొంతమంది విమర్శకుల ముందు కూడా ఆ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఆ వ్యాసాలు, ఆ ఉపన్యాసాలు అన్నీ వచ్చిన తర్వాత ఊర్మిళ మేడం గారు, అట్లాగే గురువు గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇది ప్రసంగ వ్యాసాలైనా సరే ప్రసంగ రూపంలో ఉన్న పద్ధతిలో వ్యాసాలు తీసుకొస్తే బాగుంటుంది అని లాస్ట్ ఇయరే తీసుకురావాల్సింది. అప్పుడు కుదరలేదు. కనీసం ఈసారన్నా ఆ పని కొంచెం గట్టిగా చేయండి అని అంటే అప్పుడు మాట్లాడినటువంటి వక్తలందరినీ కూడా గురుగారు చంద్రశేఖర్ రెడ్డి గారు, మిత్రులు ఆచార్య పిల్లలు రామ్, మరి రాహుల్ గారు, డాక్టర్ కె శ్రీనివాస్ గారు, నేను, అట్లాగే వెంకటేశ్వరరావు గారు, ఇలా మాట్లాడేటువంటి వక్తలందరూ కూడా సమయానికి వ్యాసాన్ని అందించి ఇవాళ ఆ పుస్తకం రావడానికి కారణమయ్యారు. వారందరికీ కృతజ్ఞతలు అర్పిస్తూ ఇప్పుడు Bye.